ఇవి అన్ని చూసినట్టు ఉంటాయి, తర్వాత గుర్తుండవు, మర్చిపోతారు. మీరు బెస్ట్ ఏంటంటే వీడియో తీసుకోవాలి, వీడియో తీయండి. దానికంటే బెస్ట్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు నోట్ చేయండి ఫోన్ లో. ఒక ఎక్కడో దగ్గర నోట్ ఉంటది కదా, నోట్స్, అందులో ఏ ఐటమ్ తర్వాత ఏ ఐటమ్ జరిగింది అనేది నోట్స్ లో నోట్ చేసుకుంటే మళ్ళీ నేను రిఫర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. చూపించు. ఒకటే కంపెనీ పసుపు, ఒకటే వాటర్ బాటిల్, ఇద్దరు ఇక్కడి వాళ్ళే. అయితే వీళ్ళిద్దరికి అదే పసుపుతో నేను కొద్దిగా మంత్రాలు జోడించి, ఎవరు చేతబడి లాంటిది మన గాలి చోటిలో మానసికంగా కొద్దిగా ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయికి ఎందుకు బాగలేదు, ఈయనకేం ప్రాబ్లం లేదు, పసుపుగానే ఉంది, నో ప్రాబ్లం బ్రదర్. నీకేనమ్మా కొద్దిగా తంత్రాలు కానీ ఒక 10 నిమిషాలు ఖర్చు మీ డాడీ ఎవరికైనా అంకాలు చెప్పు. మరి చూసావు కదా ఎట్లా వచ్చేసింది రకమాలు. అదే పసుపు కదా, కాబట్టి ఇంకొద్దిగా మంత్రాలు తంత్రాలు చేశారు. ఆదివారం అమావాస్య రోజు ఎల్లుండి ఇంకొక 10 తీసుకొని చెప్పి నేను అక్కడ చెప్తే నేను బాగా చేసి తంత్రాలు కట్టాము. అప్పుడు ఇలా అయిపోతాము, ఇలా అయిపోతాము. ఓకేనా? ఇంకే భయం లేదా? వాటర్ మీ చేతులు వెరీ గుడ్, వెరీ గుడ్. నీకు డౌట్ వచ్చిందా ఏమి వేరే పసుపు రకాలని? ఫస్ట్ కింద సర్ఫ్ వేసి దానిపైన పసుపు పెట్టిండ్రు. ఈ అంకుల్కి మీద మీద పసుపు వేసినప్పుడు ఇలా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తుండాలా, ప్రశ్నిస్తుండాలా. ఏదైనా మహిమ మళ్ళా ఇటువంటి అంటే ఎప్పుడు నమ్మద్దు. ఏదో ఒకటి ఇలాంటిది ఉంటుంది, గుర్తుపెట్టుకో. మీ పేరెంట్స్ చెప్పు, చుట్టుపక్కల చెప్పు, ఫ్రెండ్స్ చెప్పు. అరే మంత్రం చేశారా, వాడు మా ఇంట్లో చేసినాడు, ఇది చేసిన మాయ మంత్రం చేశాడంటే ఆయన అవన్నీ అవన్నీ మా అంకుల్ ఉన్నాడు, మా సార్ ఉన్నాడు, మాకు అన్ని తెలుసుకోరా. మాయలు లేవు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు. చూసావు కదా, దాని వెనక సైన్స్ ఉందని చెప్పాలి. భయపడదు. అది దాటద్దు, ఇది దాటద్దు, వాడి చెంత అదేదో 4 గోడలు నిమ్మకాయ దాటద్దు అంటారు మీ ఫ్రెండ్స్. అవన్నీ ఏ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చేసినాడు అంటే రకరకాలుగా 2 రకాలు చేశాడంటే దాని వెనక సైన్స్ ఉంది అని అర్థం చేసుకున్నాను. నువ్వు దగ్గర చూసావు కాబట్టి నీకు కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి నమ్మలేదు. కొంతమంది నీలాగా ధైర్యవంతులు ఉంటారు కదా, అమ్మో నాకేమైంది అని భయపడతాయి. భయపడి ఇంకా ఈ భయంతో ఇంకా లేకపోతే మానసిక సమస్యలు